ఒక కీలకమైనటువంటి అంశం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తుంది. ఈ ఉదంతం పర్యాటకులని టార్గెట్ చేయడం అనేటటువంటిది ప్రపంచానికి. బట్ మరొక కీలకమైనటువంటి అంశం తాజాగా వెలుగులోకి వస్తుంది ఏంటయ్యా అంటే, ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉండేటటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు వాళ్ళ కుటుంబాలతో సహా అక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఈ ప్లేస్‌ని అంటే వాళ్ళు రూమ్స్ బుక్ చేసుకున్నారంటే మొత్తం కలిపి ఇప్పుడు మన తెలంగాణకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఆఫీసరు, బీహార్ ఆయన తెలంగాణ యాక్టివిటీస్ చూస్తారు. ఈ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఈ తీవ్రవాదుల కదలికలు, నక్సలైట్ల కదలికలు, ఈ వ్యవహారాలకు సంబంధించి ఎస్పెషల్లీ తీవ్రవాదులకు సంబంధించినటువంటి సమాచారాలు, వీళ్ళకి సానుభూతి పరులు ఏంటి, వీళ్ళకి ఫండింగ్ ఏంటి, ఇట్లాంటివన్నీ మన దేశంలో ఇన్ఫర్మేషన్ గ్యాదరే కాకుండా ఇతర దేశాలు, శత్రు దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, మిత్ర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్స్ని ఇక్కడ క్రాస్ చెక్ చేసుకుని పట్టుకోవడం, దాన్ని ట్రాప్ చేసేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి అధికారులు ఇందులో చనిపోయిన వారిలో అత్యధికులు ఉన్నారు. ఇది అత్యంత సంచలనాత్మకమైనటువంటి వ్యవహారం. తాజాగా జరిగిన దాంట్లో ఒకళ్ళు చనిపోయి ఉన్నారు, ఒక ఐబీ ఆఫీసరు, మన తెలంగాణకు సంబంధించినటువంటి ఐబీ ఆఫీసరు. 8 మంది గాయపడ్డారు. వీళ్ళందరూ ఇంటెలిజెన్స్ అధికారులే. వీళ్ళకి సంబంధించినటువంటి ఎల్టీసీ ట్రిప్ అంటే మనకి ఈ కార్పొరేట్ ఉద్యోగాల్లో చేసే వాళ్ళకి తెలుసు ఎల్టీసీ ట్రిప్స్ ఏంటనేది. వాళ్ళకి ఏడాదికి లేదా 2 ఏళ్ళకి ఇంత అని చెప్పి డబ్బులు ఇస్తారు ఈ టూర్ చేయడానికి ఫ్యామిలీలతో. అట్లాంటి అమౌంట్ అనమాట. ఆ డబ్బులు ఇక్కడ వాడబడ్డాయి. ఆ లిస్టుని పట్టుకుని మరి వీళ్ళకి సంబంధించినటువంటి హోటళ్ళు, వీళ్ళ హోటల్ బుకింగ్స్, వీళ్ళు వీళ్ళు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు బుక్ చేసుకున్నారు. అవి కూడా ఐడెంటిఫై చేసుకుని వీళ్ళు ఎక్కడికి వస్తున్నారో పసిగట్టి చేశారు. అంటే పక్కా వ్యూహంతో ఈ దాడి జరిగింది అన్నటువంటి విషయం ప్రధానంగా కనబడుతోంది. కొంతమంది ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంశాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ విషయం మొత్తం కూడా ఎట్లాగో లీక్ అవ్వటం వల్లనే ఈ దాడి జరిగింది, తీవ్రవాదులు అనుపానులు కనిపెడుతున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ అన్నది. ఇంకోటి, టీటీపీ కమాండర్ ఎహ్సన్ ఈ మధ్యనే ఒకటి రాసుకొచ్చాడు. తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాడు. పాకిస్తాన్లో అలకల్లోలం చేసే గ్రూప్ ఎవరైతే ఉన్నారో అతను, వాళ్ళ కమాండర్ ఎహ్సనుల్లా రీసెంట్గానే ఒకటి మెన్షన్ చేసుకొచ్చాడు. కాశ్మీర్లో దాడికి ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నటువంటిది. అది ఇప్పుడు చర్చకు వచ్చింది. మరొక వైపు చూస్తే ఇందులో ఇంకా హై ర్యాంకింగ్ నేవీ ఆఫీసర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఒక హై ర్యాంకింగ్ ఐబీ ఆఫీసర్ కూడా ప్రాణాలు కోల్పోయారు అన్నటువంటి విషయం తాజాగా ఇందులో వెలుగులోకి వస్తుంది. అంటే అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉన్నారన్నటువంటి సమాచారంతోనే ఈ దాడి జరిగింది అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది.